అమలేశ్వర్ మందిరం దగ్గర పూజా సామాగ్రి దుకాణాలు ఉంటాయి. నర్మదా నదిలో లభించే రాళ్లతో చేసిన శివలింగాలు, శ్రీచక్రాలు ప్రత్యేక కొనుగోలు వస్తువులు. దేశంలో ఎక్కడా లభించని శ్రీచక్రాలు ఇక్కడ లభిస్తాయి. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ఇది అమలేశ్వర ఆలయం. ఇది చాలా ప్రాచీనమైన ఆలయం. గంగాధర హర నమః శివాయ నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. ఓం అక్షరం శివుని ప్రణవనాదానికి సంకేతం కావటం వల్ల భక్తులు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. దీనినే గిరి ప్రదక్షిణ పరిక్రమ అంటారు. ఓపిక శక్తి ఉన్నవాళ్లు 6 గంటల సమయం కేటాయిస్తే పరిక్రమ చెయ్యవచ్చు. పడవ ప్రయాణంలోనూ పరిక్రమ చెయ్యవచ్చు. పరిక్రమ చేయాలనుకునేవారు కాలినడకన లేదా పడవలో కూడా వెళ్ళవచ్చు. కాలినడకన వెళ్తే 6 గంటల సమయం పడుతుంది. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ నమః శివాయ గంగాధర హర నమః శివాయ. నర్మదా నదిలో కొండ చుట్టూ సాగే ఈ పరిక్రమ ఎంతో ఆహ్లాదంగా కొనసాగుతుంది. పరిక్రమలో నర్మదా కావేరీ సంగమం కూడా మనం చూడవచ్చు. పరిక్రమ ప్రయాణంలో విష్ణుమూర్తి విశ్వరూపం, శివాలయం, గాయత్రి మందిరం దర్శనం చేసుకోవచ్చు. ఈ క్షేత్రంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు సమయం కేటాయించుకొని ఈ ఆలయాలన్నింటినీ దర్శించుకోవచ్చు. మందాకినీ సలిల చందన చర్చితాయ శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ. హే ఆంజనేయ ప్రభు, ఈ పని ఎలా నెరవేరాలో అది నీకే బాగా తెలుసు. ఓ దేవా, నువ్వు పట్టుబట్టి నా పని సాధించిపెట్టు, నా దుఃఖాన్ని పోగొట్టు అని సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లే ప్రార్థన చేసిందట. కార్యసిద్ధి ప్రసాదించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఈనాటి భక్తి సమాచారంలో శ్రీ మరకత కార్యసిద్ధి హనుమాన్ ఆలయ విశేషాలు తెలుసుకుందాం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాత్ వజ్ర అరు ధ్వజా విరాజై. రంగారెడ్డి జిల్లా దుండిగల్ గ్రామంలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం నెలకొని ఉన్నది. ఈ ఆశ్రమంలో పలు ఆలయాలున్నాయి. 1989లో 3 ఆలయాల్ని నిర్మింపజేశారు. శ్రీ త్రిముఖ గణపతి, శ్రీ దత్తగురు, శ్రీ రాజరాజేశ్వరి ఆలయాలు తొలుత నిర్మింపచేశారు. ఒకే వరుసలో మొత్తం 5 ఆలయాల్ని దర్శించవచ్చు.
लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान लाय सजीवन భక్తులు ముందుగా శ్రీ త్రిముఖ గణపతిని దర్శిస్తారు. విజయ ప్రదాయకుడు విఘ్ననాశకుడు అయిన గణపతి త్రిముఖ గణపతిగా దర్శనమివ్వటం అరుదు. ఈ అరుదైన ఆలయ దర్శనం భక్తులకు అలౌకిక ఆనందాన్నిస్తుంది. గణేశ శరణం శరణం గణేశ 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 గజముఖ వదన శరణం గణేశ గౌరీపుత్ర శరణం గణేశ విఘ్న వినాయక శరణం గణేశ వినుత ప్రదాత శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ త్రిముఖ గణపతి పక్కనే శ్రీ దత్తగురు దర్శనమిస్తాడు. దత్తగురు ప్రక్కన శ్రీ మాణిక్యశిల నాగేశ్వర స్వామి దర్శనమిస్తాడు. 2012లో ఈ శివలింగ ప్రతిష్ఠ జరిపారు. మాణిక్య అనే లోహం మరకతంలో భాగం. మరకతం, మాణిక్య లోహం బుద్ధిబలాన్ని పెంపొందించడానికి దోహదపడతాయి. అందువల్ల శ్రీ మాణిక్యశిల నాగేశ్వర స్వామిని దర్శిస్తే కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది. మరొక విశేషం ఏంటంటే శివలింగం పైన సర్పం ఉంటుంది. ఈ స్వామిని సేవిస్తే సర్పదోష పరిహారమవుతుందని అర్చకుల మాట. ఇది శ్రీ రాజరాజేశ్వరి సన్నిధి. శ్రీ మహారాజరాజేశ్వరీదేవి సర్వమంగళకారిణి, సర్వశుభప్రదాయిని. अम्बा शाम्भवि चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती अम्बा शाम्भवि चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भै